అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే మంత్రాలయం నెక్స్ట్ డే అండి. ఇది మార్నింగ్ మేమైతే అంతా రెడీ అయ్యేసి బ్రేక్ఫాస్ట్ తినడానికి అయితే వచ్చేసామండి. అంత రెడీ ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్ళాలి. టైం అయితే 9 o'clock అయింది. అందుకని పిల్లలు అయితే ఆకలిస్తుంది అన్నారు. అందుకని బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి వెళ్ళామండి. దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా అయిందండి. అక్కడే అయితే ఒక 1/2 hour అయితే అక్కడే ఉండిపోయినాం. మేమైతే అక్కడే కూర్చొని బాగా ప్రేయర్ చేసుకొని దేవునితో అయితే ఆడ ఉన్నామండి. ఇదైతే దేవస్థానం ఇంకా బయటకు వస్తే ఇలా ఉంటుందండి. చుట్టూరా టెంపుల్లోగానే చూడండి, ఇలా చుట్టూరా ఉంటుంది. చాలా బాగుంటుంది. చాలా పీస్ఫుల్గా ఉండిందండి. బాగా అయితే దర్శనం అయితే మాకైతే చాలా బాగా అయింది. మేమైతే దేవస్థానం చుట్టూరు కూడా ప్రదక్షిణ కూడా చేసామండి. 5 ప్రదక్షిణలు అయితే చేసాము. అప్పుడైతే అక్కడ దేవుడు అయితే కనిపిస్తుంది చూడండి, అందుకే వీడియో తీశాను. అలా ఉందంటే లోగా అయితే గర్భగుడిలో అయితే శ్రీ రాఘవేంద్ర స్వామి అయితే అలా ఉన్నారు. తర్వాత అయితే మేమైతే బయటకు వచ్చి ఇక్కడ మ్యూజియం అయితే ఉండిందండి. మ్యూజియం కూడా వచ్చేసాము. మ్యూజియంలో కూడా చూసామండి. మ్యూజియం కూడా చాలా బాగుంది. అన్ని దేవుని అవతారాలు ఎలా ఏమి అన్నీ ఉన్నాయండి. చాలా చాలా వివరంగా కూడా రాశారు. ఓపిక ఉంటే అందరూ చదివి బాగా తెలుసుకోవచ్చండి. మేమైతే తిరిగేసి ఎంత బాగా చూసి అయితే వచ్చేసామండి. ఇప్పుడైతే మేమైతే బయలుదేరాము. కసాపురం ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే అక్కడికి 28 kilometers అయితే ఉందండి. మేము వచ్చేటప్పుడే చూసుకొని వచ్చాము. వెళ్ళేటప్పుడు అయితే అక్కడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని అయితే వెళ్దాం అనేసి అయితే వచ్చాము. అందుకని ఇంకైతే దర్శనం అయితే అయిపోయిందండి. ఆడ మాకైతే 12 o'clock అంతా అయిపోయింది. అందుకనే కసాపురం ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా వెళ్దాం అనేసి అక్కడ కూడా వెళ్ళామండి. అక్కడ కూడా వెళ్ళి అక్కడ దేవుని దర్శనం కూడా అక్కడ కూడా చాలా బాగా అయింది. జనం ఎవరు ఉండలేదంటే ఫ్రీగా ఉండింది. చాలా బాగా అయింది. అక్కడ కూడా బాగా దర్శనం చేసుకొని మేమైతే పూజ అంతా చేపించుకొని అక్కడే 4 o'clock అయిందండి. 4 o'clock అయిన తర్వాత దర్శనం అంతా కట్ చేసుకొని మేము భోజనం కూడా అక్కడే తినుకొని అయితే వచ్చేసామండి. అక్కడైతే 4 o'clock అయితే వదిలాము. కసాపురం ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అయితే దర్శనం అంతా చేసుకొని తర్వాత అయితే నైట్ ఇంటికైతే బయలుదేరి వచ్చేసామండి. నైట్ ఇంటికి వచ్చేప్పటికైతే 10 o'clock అయింది. 10 o'clock అయితే నేను ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇంకా హిందూపూర్లోనే భోజనం అయితే చేసుకొని ఇంట్లో వచ్చి అయితే పనుకొనేసామండి. ఇదైతే పిక్స్ అయితే కొన్ని తీసుకున్నాను. అవైతే మీకైతే లాస్ట్లో యాడ్ చేశానండి. మీరైతే చూస్తున్నారు అప్పుడే చూడండి. నేనైతే వీడియో క్లిప్స్ అయితే చాలా తీసుకోలేకపోయాను. ఎందుకంటే దర్శనానికి వెళ్ళాను కదండి. అందుకే అక్కడే దర్శనంలోనే కొంచెం బాగా ప్రేయర్ చేసుకుని ఉన్నానండి దేవుని దగ్గర. దానివల్ల నేనైతే వీడియోస్ అయితే కొంచెం క్లిప్స్ అయితే తీసుకున్నాను. అందుకని తీసుకునే క్లిప్స్ అయితే పెట్టేశానండి. పెట్టి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము మార్నింగ్. చాలా బాగున్నాయి. అందుకే వీడియోస్లోగా ఫొటోస్ కూడా యాడ్ చేశానండి. బాగున్నాయనేసి మీరు ఫొటోస్ చూసేయండి. మళ్ళీ కసాపురం ఆంజనేయ టెంపుల్లో అయితే ఒక నైట్ నిద్ర చేస్తే చాలా మంచిది అంటారండి. మాకైతే అంత టైం ఉండలేదు. నెక్స్ట్ డే మా ఆయనకి ఆఫీస్ ఉండింది, మా పాప స్కూల్ ఉండింది. అందుకే మేమైతే వచ్చేసామండి. దేవుని దర్శనం అయితే చేసుకొని 2 టెంపుల్లో కూడా ఫోన్స్ అయితే అలో లేదండి. అందుకని నేను వీడియోస్ అయితే చాలా ఎక్కువగా వీడియో క్లిప్స్ అయితే చాలా తీసుకోలేకపోయాను. ప్లీజ్ మీకు ఈ వీడియో అయితే నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందని. నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తానండి. మీకు బాయ్ అండి. టేక్ కేర్.